చంద్రబాబు నాయుడు గారికి 72 సంవత్సరాలు వచ్చినాయి. 72, 74 వచ్చినాయి. ఇదే చిట్ట చివరి అవకాశమని ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఇదే చిట్ట చివరి ముఖ్యమంత్రి అవకాశమని జగమెరిగిన సత్యం. కాబట్టి ఉన్న కొద్ది కాలంలో భారీగా దోచుకోవటం ఎలా అనేది ఇప్పుడు ప్రణాళిక. ఆ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా చేయగలుగుతుంది? ఇంత పకడ్బందీగా, ఇంత చాకచక్యంగా ఎలా చేయగలుగుతున్నారంటే దానికే ఆయన చెబుతున్న నా రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అనుభవం అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న అనుభవం అంతా ఏమిటి అని అంటే, రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఎలా దోచుకోవచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా దోచుకోవచ్చు, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను పెన్షన్లను 3,000 ఉంటే 4,000 చేశాను, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చాను, లేకపోతే సిలిండర్లు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాను. 2-3 పథకాలు సూపర్ 6 ప్లేస్లో సూపర్ 3 ఇచ్చాడు. ఇప్పటికి ఆ సూపర్ 3 ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, ఇలా ఇచ్చి ఫ్రీ బస్ ఇచ్చాడు, పెన్షన్లు కోసేశాడు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర వినాశనం, రాష్ట్రాన్ని నాశనం చేసే అనుభవం కనుక్కున్నాడు.